ఈ స్థాయికి ఎదిగినాం కాబట్టే ఎదిగినా కొద్దిగా ఒదిగి ఉండాలని పెద్దలు చెప్పారు. అందుకే ఎక్కడ కూడా మనం బేసిజాల కోలే, ఎక్కడ కూడా మనము కేసీఆర్ లాగా ఫామ్ హౌస్లో ఉండి ప్రజల్ని కలవకుండా ప్రజల కష్టాలు తెలుసుకోకుండా 10 సంవత్సరాలు ఆయన ఎట్లయితే వ్యవహరించిండో మనం కల్లారా చూసినాం. ఇవాళ 4 నెలల మీరు ఆలోచన చేయండి, ఏ ఒక్క రోజన్నా నేను సెలవు తీసుకున్నానా? రోజుకు 18 గంటలు కష్టపడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి ఎవరొచ్చినా వాళ్ళందరినీ కలుస్తూ వాళ్ళందరి యొక్క సమస్యలు పరిష్కరించడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నా. మీకు అందరికీ తెలుసు, అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్కి వచ్చిపోయినా నేను, మళ్ళీ ఇక్కడ దిక్కు కూడా నేను మళ్ళీ చూడలే. మీరే గ్రామాలలో నాయకులై కథానాయకులై ఇంటింటికి తిరిగే 33,000 మెజార్టీ తెచ్చి మీరే సర్టిఫికెట్ అక్కడికి పంపించిన సర్టిఫికెట్ తీసుకోనిక కూడా నేను ఇక్కడికి రాలే. కానీ ఇవాళ ఎంపీ ఎలక్షన్లో ఇప్పటికే 5 సార్లు వచ్చిన మీ దగ్గరికి. ఎందుకు ఇవాళ 5 సార్లు ఇప్పటికే నేను వచ్చినంటే కొడంగల్ను చూసి కొడంగల్ అభివృద్ధి మీద కక్ష కట్టి ఓర్వలేక దొంగ దెబ్బ తీయాలని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి నాటకం ఆడుతుండ్రు. దీన్ని కొడంగల్ కార్యకర్తలు కొడంగల్ ప్రజలు తిప్పి కొట్టాలి. ఎందుకంటే అధికారం చేపట్టిన 100 రోజుల లోపలనే కొడంగల్కి 5,000 కోట్ల రూపాయలు నిధి తీసుకొచ్చినాం. ఇవాళ మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 4,000 కోట్ల రూపాయలతోని 1,30,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే మన జీవనాధారం ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని ఇవాళ పథకం తీసుకొచ్చినాం.